ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ నుంచి మాజీ ప్రధానమంత్రి దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. మన్మోహన్ సింగ్కు పుష్పాంజలి ఘటిస్తున్నారు నేతలంతా. ఇవాళ ఉదయం 9:30 ప్రాంతంలో ఏఐసిసి ఆఫీస్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 11:30 ప్రాంతంలో ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్కి ఆయన అంతిమ యాత్ర చేరుకుంది. అంతిమ యాత్ర నిగంబోధ్ ఘాట్కి చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా ఘాట్ వద్దకి చేరుకున్నారు. ముందుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పుష్పాంజలి ఘటించారు, నివాళులర్పించారు. అనంతరం విపక్ష నేతలు రాహుల్ గాంధీ, అలాగే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించారు. దృశ్యాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మనకు కనిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్మోహన్ సింగ్కు పుష్పాంజలి ఘటించారు. నిగంబోధ్ ఘాట్ వద్ద ఒక గంభీరమైన వాతావరణం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పుష్పాంజలి ఘటిస్తున్న దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాం. దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తని, ఇంకా చెప్పాలంటే ఆర్థిక సంస్కర్తని కోల్పోయింది అంటూ నేతలంతా కూడా ఈ సందర్భంగా తమ సంతాపాన్ని ప్రకటించారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నంతకాలం పలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు, విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవి అనతి కాలంలో దేశ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. మౌనముని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ దేశ రాజకీయాల్లో ప్రధానిగా తనదైన బలమైన ముద్ర వేశారు మన్మోహన్ సింగ్. ప్రస్తుతం మాజీ ప్రధానికి యావత్ దేశం నివాళి అర్పిస్తోంది. అందరూ మౌనం పాటిస్తున్నారు. దేశం ఒక గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందని యావత్ దేశం ఆయనకు నివాళులర్పిస్తోంది.